ఒక ఊళ్ళో ఒక శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు చూసినా తన పరిశోధన కేంద్రంలోనే ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. కాని ఇప్పటి వరకు ఆయన ఏ ఒక్క పరిశోధనని పూర్తిగా చేసి దేన్ని కనిపెట్టడం జరగలేదు. అదే సమయంలో ఆ ఊళ్ళోకి ఒక వ్యాధి సోకింది. ఆ వ్యాధికి మందు కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ శాస్త్రజ్ఞులు. పరిశోధన చేస్తున్నాను అనే ఆలోచనతోటి రోజంతా ఆయన ఇంట్లోనే కూర్చుని పరిశోధన చెయ్యటం ఆయన భార్యకి అస్సలిష్టం ఉండేది కాదు. ఆయన పనికి వెళ్లకపోవటం వల్ల ఎలాంటి సంపాదన లేక ఆయన కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేది. ఆ రోజు కూడా ఆయన ఒక పరిశోధన చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికొచ్చిన ఆయన భార్య, ఏవండి, ఇంకా ఎన్ని రోజులని ఇలా పరిశోధన అంటూ కూర్చుంటారు? భోజనానికి ఏ దారి లేదు. ఎన్ని రోజులని నేను పక్కింట్లో ఉన్న వాళ్ళనే అప్పటికి తీసుకోగలను, మీరే చెప్పండి. ఇలా పని పాట లేకుండా ఖాళీగా కూర్చోడానికి బదులుగా బయటకు వెళ్లి ఏదైనా పని చూసుకోవచ్చు కదండి అని తన భార్య చెప్పింది. కాని ఆవిడ చెప్పిందేదీ కూడా తన చెవిని వేసుకోకుండా తను చేస్తున్న పరిశోధనలోనే మునిగిపోయారు ఆ శాస్త్రజ్ఞుడు. ఇది ప్రతిరోజూ జరిగేదే. ఆయన దగ్గరికొచ్చి ఇలా ఏదో ఒకటి తన భార్య చెప్తూనే ఉంటుంది. కాని ఆయన దేనికి సమాధానం ఇవ్వరు. ఈయనకి సరిగ్గా వినిపిస్తుందా లేక చెవుడా అనే సందేహం కూడా తన భార్యకి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సరే, మనం ఏం చెప్పినా ఈ మనిషి మారేలా లేడు అనుకుని తన భార్య పని చేసుకోవటానికి వెళ్లిపోయింది. ఆయన అలా పరిశోధన చేస్తూనే ఉన్నారు. పరిశోధన పూర్తయ్యాక ఒక ద్రవాన్ని కనిపెట్టారు. దాన్ని తాగితే అప్పుడు వ్యాపిస్తున్న వ్యాధి నయమవుతుందని ఆయన నమ్మారు. అందువల్ల ఎలుకకి ఆ ద్రవాన్ని ఇచ్చి పరిశోధించి చూశారు. కాని ఆ మందు పనిచేయలేదు. నెలల తరబడి కూర్చుని కనిపెట్టిన మందు పనిచేయడం లేదే అని ఎంతో బాధపడ్డారు ఆ శాస్త్రజ్ఞులు. సరే, ఆ ద్రవాన్ని అలాగే ఉంచి వేరే ద్రవాన్ని కనిపెడదామని ఆలోచించి ఆ ద్రవాన్ని అలాగే ఒక పాత్రలో ఉంచి వేరే మందుని కనిపెట్టే పనిలో పడ్డారు ఆ శాస్త్రజ్ఞుడు. అప్పుడు ఆ శాస్త్రజ్ఞుడి భార్య అక్కడికొచ్చింది. ఏవండి, నాకు జ్వరంగా ఉంది, చాలా నీరసంగా ఉంది. ఇదిగోండి వెండి నాణెం. దీన్ని తీసుకుని పక్కనున్న మందుల కొట్టుకు వెళ్లి ఏదైనా మందు తీసుకురండి అని చెప్పి ఆ వెండి నాణాన్ని ఆయనకిచ్చింది. అప్పుడు ఆ వెండి నాణెం చేతిలోంచి జారి ద్రవంలో పడింది. సరే, నేను తీసుకుంటాను, నువ్వెళ్ళు అని చెప్పారు ఆ శాస్త్రజ్ఞుడు. ఆయన భార్య కూడా లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ ద్రవంలోంచి తీసిన నాణాన్ని చూస్తే ఆ వెండి నాణెం బంగారు నాణంలాగా మారి మెరిసిపోసాగింది. ఏంట్రా ఇది? ద్రవంలో పడిన వెండి నాణానికి ఏమయిందా అని ఆ నాణాన్ని చూస్తూ ఉండిపోయారు ఆ శాస్త్రజ్ఞుడు. ఆ ద్రవం వెండి నాణాన్ని తీసుకుని వేరే విధంగా ఈ నాణాన్ని మార్చేసిందే అని అనుకుంటూ ఆ నాణాన్ని పరిశోధన చేశారు. పరిశోధించిన తర్వాత దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ శాస్త్రజ్ఞుడు. ఎందుకంటే ఆ ద్రవంలో పడిన వెండి నాణెం ఇప్పుడు బంగారు నాణెంగా మారిపోయింది. భార్యని పిలిచి తనకి చూపించారు. ఇలా చూడు, నేను కనిపెట్టిన ద్రవంలో పడిన నాణం బంగారు నాణంగా మారిపోయింది, చూశావా? అలా అని చెప్పారు. అందుకు ఆయన భార్య, అవునవును, మీకు బుద్ధి ఏమైనా మందగించిందా? ఒక వెండి నాణం బంగారు నాణంగా ఎలా మారుతుందండి అని అడిగింది. ఇదిగో మారింది కదా అని ఆ శాస్త్రజ్ఞుడు చెప్పాడు. ఇది నమ్మేట్టుగా లేదు. సర్లే ఉండండి, వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లి మరో వెండి నాణాన్ని తీసుకొచ్చింది. దాన్ని తీసుకున్న శాస్త్రజ్ఞుడు ఆ ద్రవంలో వెండి నాణాన్ని వేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ నాణాన్ని తీసి చూశాడు. ఆ నాణం కూడా బంగారు నాణంగా మారిపోయింది. శాస్త్రజ్ఞుడి భార్య ఎంతో ఆశ్చర్యపడింది. ఈ ద్రవం వెండిని బంగారంగా మారుస్తుంది అని ఆ శాస్త్రజ్ఞుడు చెప్పాడు. వాళ్ళ దగ్గరున్న బోలెడన్ని వెండి నాణాల్ని తీసుకొచ్చి ఆ ద్రవంలో వేశారు. మరుక్షణమే ఆ వెండి నాణాలన్నీ కూడా బంగారు నాణాల్లాగా మారిపోయాయి. తమ దగ్గరున్న అన్ని వెండి నాణాల్ని
ఇలా బంగారు నాణాల్లాగా ఆ శాస్త్రజ్ఞుడు మార్చేశాడు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం దూరంగా పారిపోయింది. తర్వాత ఒక పెద్ద ఇంటిని అలాగే పెద్ద శాస్త్రీయ కేంద్రాన్ని కట్టుకున్నారు ఆ శాస్త్రజ్ఞులు. ఎలాంటి సమస్యలు లేకుండా తమ పరిశోధనల్ని అలాగే కొనసాగించసాగారు ఆ శాస్త్రజ్ఞుడు. ఆయన దగ్గర డబ్బు గౌరవం పెరగటం వల్ల ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు తన మీదే పడ్డాయి.